అందరికి నమస్కారం అండి. ఈవో ఎగ్జామ్ రామాయణం సిరీస్లో ఈరోజు కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇవి బాలకాండ నుంచి. వాల్మీకి రామాయణం మొదటి కాండ ఏది? జవాబు బాలకాండ. రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి? మొత్తం దీని జవాబు వచ్చేసి 7. రామాయణంలో మొత్తం 7 కాండలు ఉన్నాయి, కానీ వాల్మీకి రచించిన రామాయణంలో మాత్రం 6 కాండలే ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఇక వాల్మీకి ఎవరి ఆదేశంతో రామాయణం రచించారు? జవాబు వచ్చేసి బ్రహ్మదేవుని ఆదేశంతో. వాల్మీకి రామకథను ఎవరు వివరించారు? జవాబు వచ్చేసి నారద మహర్షి. రామాయణం మొదటగా ఎవరి నోటి ద్వారా పాడబడింది? జవాబు వచ్చేసి లవకుశుల ద్వారా. దశరథుడు ఏ రాజ్యానికి రాజు? జవాబు అయోధ్య. దశరథుడు ఏ వంశానికి చెందినవాడు? దీని జవాబు వచ్చేసి ఇక్ష్వాకు వంశం. ఇక దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? పుత్రకామేష్టి యాగం. దీనిని అశ్వమేధ యాగం కూడా అనొచ్చు. పుత్రకామేష్టి యాగం ఎవరు నిర్వహించారు? ఋష్యశృంగ మహర్షి. యాగంలో యాగపురుషుడు వచ్చేసి పాయసాన్ని ఇచ్చారు కదా, ఈ పాయసాన్ని దశరథులు వారి భార్యలలో ముగ్గురికి ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారనేది క్వశ్చన్ రావచ్చు. అది వచ్చేసి మొత్తం పాయసంలో సగభాగాన్ని కౌశల్యకి ఇచ్చారు. మిగిలిన సగంలో నుంచి సగం చేసి కైకేయి సుమిత్రకి ఇచ్చారు. ఆ పావులో సగం చేసి కైకేయికి ఇచ్చారు. ఆ మిగిలిన సగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చారు. ఇక రాముడు ఎవరి కుమారుడు? కౌశల్య కుమారుడు. లక్ష్మణుడు ఎవరి కుమారుడు? సుమిత్ర కుమారుడు. శత్రుఘ్నుడు ఎవరి కుమారుడు? సుమిత్ర కుమారుడు. భరతుడు ఎవరి కుమారుడు? కైకేయి కుమారుడు. ఇక రాముడికి గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి దశరథ మహారాజు యొక్క మంత్రి ఎవరు? సుమంత్రుడు. థ్యాంక్ యూ.